హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు మీకోసం కొత్తిమీర నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. నిల్వ పచ్చడి అంటే ప్రాసెస్ అంతా కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ మీకు ఈజీ వేలో చేసి చూపించబోతున్నాను. దీనికోసం 3 కొత్తిమీర కట్టలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఆరపెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికి. తడారాక తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 60 గ్రాముల చింతపండుని తీసుకొని దాంట్లోకి వేడి నీళ్ళు వేసి నానపెట్టాలి. వేడి నీళ్ళు వేస్తే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 20 ml ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని మరిగిన తర్వాత దీనిలోకి రెడీగా పెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని దీన్ని మంచిగా మగ్గించాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఈ కొత్తిమీర 150 గ్రామ్స్ వెయిట్లో వచ్చేసి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మంచిగా వేగించి బాగా వేగక చల్లార్చాక పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా కొత్తిమీర అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన కొత్తిమీరని మనం మంచిగా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. పచ్చడి బాగా నిల్వ ఉండాలంటే ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అలాగని మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పక్కకు తీసేసి చల్లారబెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం 20 ml ఆయిల్ వేసుకుందామండి. వేసేసుకొని వేడి నీళ్ళు వేసి గుజ్జు తీసుకున్న మనకి 60 గ్రాముల చింతపండు ఉంది కదా, దానిని మనం అదే ప్యాన్లో వేసేసి మంచిగా చిక్కగా దగ్గరికి చేసుకోవాలండి. ఇలా ఈ చింతపండు గుజ్జులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే 20 గ్రామ్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఎక్కువ తిన్న వాళ్ళు 30 గ్రామ్స్ వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు, కాబట్టి నేను 20 గ్రామ్సే వేసి అలా దగ్గరికి చేస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని చూసారుగా మొత్తం చిక్కగా అయినంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలినంత వరకు. చూసారు, ఇలా మగ్గిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ ఒక 20 ml ఆయిల్ వేసుకుంటున్నాను పోపు పెట్టుకోవడం కోసం. దీంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపు దినుసులు ఉంటాయి అవన్నీ వేసి పోపు పెట్టుకొని కొంచెం ఇంగు వేసుకొని చల్లారబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు రెడీగా మిక్సీ బౌల్లోకి చింతపండు గుజ్జు, కొత్తిమీర కట్ట అదంతా వేపాం కదా, ఆ 2 మిశ్రమాన్ని తీసి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ పేస్ట్ అయిపోకూడదండి, మంచిగా మనకు నచ్చే దీంట్లో చేసుకోవచ్చు. కొంతమందికి మధ్యలో తింటూ తగులుతుంటే ఇష్టం కదా. దీంట్లోకి 30 గ్రాముల కారం, రెడీగా పెట్టుకున్న ఆవపిండి వేసుకొని మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకున్న తర్వాత మనం పోపుని చల్లారబెట్టుకున్నాం కదా, ఆ చల్లారబెట్టుకున్న పోపుని దీనిలో వేసేయాలి. పోపు చల్లారబెట్టుకునే వేయాలి, లేకపోతే పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, మరియు చేదొచ్చేస్తుంది. దీనిలోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. చూసారుగా మొత్తం మనం 60 ml ఆయిల్ వేసామండి. 60 దగ్గర 70 ml ఆయిల్ పడింది, అది సరిపోతుంది. ఇది 150 గ్రామ్సే కాబట్టి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని లేదా జాడీల్లోకి తీసుకొని 8 డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే ఇది 2 months వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే 1 month వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, అలాగే రైస్ దేనిలోకైనా తీసుకోవచ్చు, చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న అవంతా తీసేసాం కదా, ఆవకాయలో ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అలాగా రెడీగా పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ముద్దలుగా చేసుకొని తింటే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చూపించాను కాబట్టి మీ ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.